54 సెంటర్లు ఆంధ్ర రాష్ట్రంలో, 19 సెంటర్లు అవుట్ సైడ్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్ష, సిబిటి టెస్ట్లో 24 రోజుల అధ్యక్ష పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. ఇది మళ్ళీ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, మొత్తం ప్రక్రియ పూర్తయిన సంవత్సరం తర్వాత వైకాపోలు ఈరోజు క్వశ్చన్ పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కనీసం అవగాహన లేదు. మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అలాంటి ప్రతిపక్షం ఉంది. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, వాళ్ళకి డిఎస్సి అంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అంట. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక డిబేట్కి వెళ్ళి డిఎస్సికి అంటే ఏంటంటే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అన్నాడు. అంటే డిఎస్సి అనే అర్థం తెలియని వాళ్ళు ఈరోజు క్వశ్చన్ పేపర్ గురించి మాట్లాడుతున్నారు. ఎంత పారదర్శకంగా అంటే రొబస్ట్ సిస్టమ్ టీసీఎస్ ఐఆన్ ఏదైతే ఐఐటి ఐఏఎం ఏపీ హైకోర్టు వాడుతుందో ఆ సిస్టమే మనం వాడతాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష అక్కడితో మేము ఆగలా. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. ఫస్ట్ మేము ఏం చేసామంటే ఎగ్జామ్ మొత్తం పూర్తి అయిన తర్వాత ఎగ్జామినేషన్ కీ విడుదల చేసాం. దానిపైన విద్యార్థుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఈ కీ విడుదల చేసి ఆయన అబ్జెక్షన్స్ ఉంటే మాకు తెలియజేయండి అని చెప్పాం. దాని తర్వాత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి అబ్జెక్షన్స్ అన్ని తీసుకెళ్ళి ఫైనల్ కీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాం. దిస్ ఇస్ ద ఫైనల్ కీ అని. దాని తర్వాత నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్ చేసి అది పబ్లిక్ డొమైన్లో పెడతాం జరిగింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ మెరిట్ లిస్ట్ కూడా పూర్తి చేసి మొత్తం ఆన్లైన్ మెకానిజం డైరెక్ట్ ప్రతి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఎస్ఎంఎస్ పంపించాం అధ్యక్ష. క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళ ఎన్ని మార్కులు ఏ సబ్జెక్ట్లో వచ్చిందనేది వాళ్ళకి తెలుస్తుంది అధ్యక్ష. ఎస్ఎంఎస్ పంపించింది ప్రభుత్వం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి మేము ఎస్ఎంఎస్ పంపిస్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష నెక్స్ట్ స్టెప్ వచ్చేగల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అధ్యక్ష. 16,291 మందికి క్యాండిడేట్స్ కన్సిడర్ అయినప్పుడు 722 మందికి మనం ఇవ్వలేకపోయాం అధ్యక్ష. దాంట్లో కారణం కూడా ఏంటంటే అధ్యక్ష, ఒక ర్యాంకింగ్లో లోకల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్, మేనేజ్మెంట్ వైజ్ వేకెన్సీస్, పోస్ట్ ప్రిఫరెన్స్, ఎలిజిబిలిటీ కండిషన్స్, స్టాచ్యుటరీ గవర్నమెంట్ ఆర్డర్స్ పాటించినప్పుడు కొంతమందికి అవకాశం రాలేదు అధ్యక్ష. సో చాలా పకడ్బందీగా సర్టిఫికేట్ స్టేజ్లోనే చాలా స్పష్టంగా వెరిఫై చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ కూడా అధ్యక్ష గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, కాల్ లెటర్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తాం అధ్యక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాతనే కన్ఫర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్ సబ్జెక్ట్ టు దిస్ వెరిఫికేషన్. చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు కూడా చెప్పాను,